ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి పెళ్లికి బట్టలవి కొందామని. పదండి మీరు కూడా. సరే గుండమ్మా, నాకు చిన్న పని పడింది. పానా? ఏం పని? ఫ్యాషన్ షో కాంపిటీషన్ కి స్పాన్సర్స్ వస్తున్నారు. వాళ్ళతో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అంటే మీకు పల్లవి పెళ్లి కంటే మీటింగ్ ఎక్కువ? ఏంటమ్మా ఏదో గొడవ పడుతున్నారు? చూడండి మావయ్య, ఇవాళ పల్లవికి పెళ్లి బట్టలవి కొందామని వెళ్దామనుకున్నాము. వాళ్ళు ఫోన్ కూడా చేశారు. తీరా బయలుదేరదాము అంటే నాకేదో పనుంది, మీటింగ్ ఉంది అంటున్నారు మీ అబ్బాయి. అదేంట్రా, మీటింగులు ఎప్పుడు ఉండేవే కదరా? లేదు నాన్న, ఇది కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్. అయినా బట్టలు కొనడానికే కదా గుండమ్మ వెళ్తుంది. ఓహో, పల్లవికి బట్టలు కొనడానికి వెళ్తున్నారా గుండమ్మా? అవును వైష్ణవి. అయితే బట్టలెవరు కొంటున్నారు? మీరా? అవునమ్మా, పల్లవికి ఇప్పుడు బట్టలు మనమే తీసుకుంటున్నావా? లేదు మావయ్య, వాళ్ళు కొంటామని చెప్పి తీసుకెళ్తుంటే నేను వెళ్తున్నాను. మరి పుట్టింటి తరపు నుంచి అమ్మా? అంటే పల్లవి వాళ్ళ అమ్మా నాన్న పేదవాళ్ళు. వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి బట్టలు అవి కొనడం అంటే... ఏం మాట్లాడుతున్నావు గుండమ్మా? వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మనం పేదవాళ్ళం కాదు కదా. పల్లవిని వాళ్ళు కనుండొచ్చు, కానీ మన కూతురు అనుకుంటున్నాం కదా. అప్పుడు ఇల్లు కూడా తన పుట్టిల్లే కదా. అవునమ్మా, పల్లవికి కావలసిన నగలు బట్టలు అన్నీ పుట్టింటి తరపు నుంచి తల్లిగా నువ్వే కొనమ్మా. చాలా బాగుందండి. నా కూతురి పెళ్ళైతే మాత్రం ఏదో మొక్కుబడిగా చేశారు. ఎవరికో పుట్టిన దానికోసం పెద్దేదో సొంత కూతురులాగా నగలు కొని బట్టలు కొని పెద్ద హడావుడి చేసేస్తున్నారు. వైష్ణవి, పల్లవి విషయంలో తనని వేరు చేసి మాట్లాడొద్దని నీకు చాలా సార్లు చెప్పాను. ఎందుకు తన విషయంలో ఎప్పుడు నువ్వు అలా మాట్లాడుతూ ఉంటావు? చూడు, అక్షితకి పల్లవికి నేనెప్పుడు తేడా చూపించలేదు. నువ్వంటున్నట్టు పల్లవి ఎవరికో పుట్టుండొచ్చు, ఎక్కడో పెరుగుండొచ్చు. కానీ నేను మాత్రం తనకి తల్లినే అనుకుంటున్నాను. అది నా కూతురుగానే నేను భావిస్తున్నాను. ఆహా, చెయ్యమని వదిలేస్తే కాళ్ళు కడిగి కన్యాదానం కూడా నువ్వే చేసేలా ఉన్నావు. అవును, చేస్తుంది. ఏంటిప్పుడు? వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటే మేమిద్దరమే అమ్మా నాన్నలుగా పీటల మీద కూర్చొని చరణ్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? సరే సరే, వాళ్ళక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, నువ్వు బయలుదేరమ్మా. అయ్యో, శుభమా అని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్తుంటే ఏంటండి ఇలాంటి అపశకునం జరిగింది? అది అపశకునం కాదే, నువ్వు కూతురు అనుకుంటున్న ఆ పల్లవికి జరగబోయే అరిష్టానికి సూచనది. ఈ పెళ్లితో అది మట్టిలో కలిసిపోతుందని ఆ దిష్టి గుమ్మడికాయ సింబాలిక్ గా నేల రాలింది. అమ్మా, ఎప్పుడో కట్టిన తాడు కదా, తెగిపోయి ఉంటుంది. ఇదేమీ అపశకునంగా అనుకోవద్దమ్మా, నువ్వు బయలుదేరమ్మా. సరే పద. అదేంట్రా మంచి పాటలు వస్తుంటే కట్టేస్తున్నావు? నాకు నచ్చట్లేదు. అవును నానమ్మా, వాడికి టేస్ట్ లేదు. అవునరా, నాకు టేస్ట్ లేదు కాబట్టి ఇలాంటి దాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నాను.
దొంకోళ్ళు పట్టేదానిలో అలా చూస్తుంది ఏంటిది? ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నా మొహంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా? ముందుకు చూడు. ముందు చూడాల్సింది డ్రైవింగ్ చేసేవాళ్ళు, పక్క సీట్లో కూర్చునే వాళ్ళు కాదు. నువ్వు అలా చూస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. ఒరేయ్, కాబోయే భార్య పక్కన కూర్చుని అంత రొమాంటిక్ గా చూస్తుంటే ఆనందపడాలి. మేమెవరం కార్లు లేకపోతే కింద మీద పడాలి. అది మానేసి చిరాకు పడతావేంట్రా? పోనీ మా ఇద్దరిని దిగిపోయి ఆటోలో వచ్చేయమంటావేంట్రా? ఆ? ఎందుకు? నువ్వు డ్రైవ్ చెయ్యి, నేనే కార్ దిగిపోయి ఏ సెకండ్ హ్యాండ్ సైకిల్లోనే వచ్చేస్తాను. అబ్బే, వీటిలో రొమాంటిక్ యాంగిల్ అస్సలు లేదు నానమ్మా. పెళ్లికి ముందు నువ్వు అలా ఉన్నావేంట్రా? పెళ్లికి ముందు బుద్ధిమంతుళ్లాగా ఉండేవాడివి, పెళ్ళైన తర్వాత కృష్ణులా మారిపోలా? వాడు కూడా అంతే, మూడుముళ్ళు పడే వరకు బుద్ధుడు, ఆ పడిన తర్వాత ఎవరైనా కృష్ణుడే. బామా, ఇంకా టాపిక్ ఆపుతారా? ఒరేయ్, మనం వెళ్లేదే పెళ్లి బట్టలు కొనడానికి. పెళ్లి టాపిక్ తప్ప ఇంకేం మాట్లాడమంటావు? ఇదిగో, నిన్న అలా చూడొద్దని చెప్తున్నాను కదా. అసలు అమ్మ వాళ్ళ కారులో వచ్చినా బాగుండేది. ఏంటొచ్చేది, ఆ కారులో ఆల్రెడీ ఫుల్ అయిపోయారు. అందుకే మనం ఈ కారులో వెళ్తున్నాం. అదేరా నా కర్మ. దీన్ని పక్కన కూర్చోబెట్టుకుని దీని చూపులు భరించుకుంటూ ఇలా డ్రైవ్ చేయడం కంటే కారుకి ఏమన్నా అయితే బాగుండు. ఏమైందిరా, ఏమైంది? ఏమవుద్ది, మీ మనవడి గారి నోరు టైర్ పంచరు. అన్నయ్య, నీకు వీలు కుదిరినప్పుడు నీ పాదాల ఫోటో తీసి నాకు ఇవ్వవా? దేనికిరా? ఆ పాదాలకు దండం పెట్టుకుంటే దరిద్రాలు పోతాయని. ఏం నోర్రా నాయన నీది? రేయ్, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిందిరా. నిజంగా నా నోటికి అంత పవర్ ఉంటే నేను చాలా అనుకున్నాను అవన్నీ జరిగేవి. జరగాల్సినవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి, కానీ ముందు దిగండి, టైర్ మార్చాలి.